హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ పల్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకొక 2-3 డేస్ అంటే 2-3 క్లాసెస్ తర్వాత మనం బేసిక్స్ కోర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళబోతున్నాము. ఓకేనా? మీరు ఇప్పటివరకు చెప్పిన అన్ని క్లాసెస్ క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకుంటేనే అడ్వాన్స్ లెవెల్ అర్థమవుతుందండి. లేకపోతే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈజీ దాన్ని కూడా చాలామంది కాంప్లికేట్ చేసుకునే రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ చాప్టర్ తర్వాత 10th చాప్టర్ చదవడం, 10th తర్వాత 9th చాప్టర్, 9th తర్వాత 13th చాప్టర్, 13th తర్వాత సెకండ్ చాప్టర్, సెకండ్ తర్వాత 5th చాప్టర్, అట్లా జంబ్లింగ్ సిస్టంలో నేర్చుకుంటారు. కానీ మన ట్రేడ్ పల్స్ తెలుగు ఛానల్లో మీకు తెలుసు కదా, సిస్టమేటిక్గా దేని తర్వాత ఏది నేర్చుకుంటే యూస్ఫుల్ అవుతుంది అనేది క్లియర్గా క్లాస్ వైజ్గా ఫ్రీగా నేర్పించడం జరుగుతుందండి. సో అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కేవలం మీ నుంచి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మాత్రమే. ప్లీజ్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి అనే వరకు చేసుకోవట్లేదండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ బెల్ ఐకాన్ని కంపల్సరీగా మీరు ఎనేబుల్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నెక్స్ట్ చేయబోయే మంచి కంటెంట్స్ వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి, లేకపోతే అప్డేట్స్ ఏం రావండి. ఓకేనా? ఓకే, క్లాస్లోకి వెళ్దామండి. ఈరోజు క్లాస్లో షూటింగ్ స్టార్ గురించి చెప్పుకుందాం. షూటింగ్ స్టార్ లాస్ట్ క్లాస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ క్యాండిల్కి లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి క్యాండిల్కి తేడా ఏంటో ఇక్కడే వీడియోని పాజ్ చేసి ఆలోచించండి, కామెంట్ చేయండి. చూద్దాం కామెంట్ ఎంతమంది చేస్తారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది. ఫైన్. ఈ షూటింగ్ స్టార్ అనేది బేసికల్గా బేరిష్ మొమెంటం కోసం మనకు యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనా? బేసికల్గా బేరిష్ మూమెంట్ ఎప్పుడైనా సరే ఒక మ్యాక్సిమం రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాతనే ఎప్పుడైనా మీకు బేరిష్ మూమెంట్ కనబడుతుంది. సో యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చెప్పే విధంగానే క్యాండిల్ కలర్తో సంబంధం లేదండి. మీరు మేజర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు కొత్తగా మళ్ళీ చెప్పానండి క్లాసులో, ఫస్ట్ నుంచి విన్న వాళ్ళకి కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు. ఫస్ట్ నుంచి విన్న వాళ్ళకి అర్థమవుతుంది, మధ్య మధ్యలో విన్న వాళ్ళకి అర్థం కాదు. ఓకేనా? మనం ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయం. ఇక్కడ విక్ సైజ్ అనేది బాడీ సైజ్ కన్నా మినిమం 2 to 3 టైమ్స్ ఉండాలండి. ఫస్ట్ కండిషన్ ఏముండాలి? విక్ సైజ్ అనేది బాడీ సైజ్ కన్నా 2 to 3 టైమ్స్ ఎక్కువగా ఉండాలి. బాడీ అనేది కింద ఉండాలి, ఖచ్చితంగా కిందకే ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఈ కిందకి ఏం విక్కు లేకపోతే చాలా మంచిది, లేదా లైట్గా విక్కు ఉందన్నా కూడా పర్లేదు. ఓకేనా? బట్ విక్కు లేకపోవడం అనేది మీకు మంచి సైన్ అన్నమాట. ఫైన్. మీకు ఇక్కడ ఎంత మంచి మూమెంటం బుల్లిష్ సైడ్ జరిగి ఈ క్యాండిల్ ఫామ్ అవుతుందో, నెక్స్ట్ అంత మంచి బేరిష్ మూమెంటం జరుగుతుంది. సింపుల్, అర్థమైంది కదా? ఇక్కడ కండిషన్స్ రాసుకోండి. మనం దీన్ని వాడేది దీనికి అర్థమైంది కదా, బేరిష్ మూమెంటం కోసమే వాడతాము. కలర్ ఏదైనా పర్లేదు. విక్ సైజ్ అనేది బాడీ సైజ్ కన్నా 2 నుంచి 3 ఇంతలు ఎక్కువ ఉండాలి. మరి రూల్స్ ఏంటి మనకు తెలుసు కదా, అందరూ చెప్పింది మనం చెప్తాము, అదే రూల్స్. ఈ రూల్స్ ఉండడం బట్టే చాలా మంది ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవుతారు, కన్సిస్టెన్సీ ట్రేడర్స్ అవుతారు. ఓకేనా? రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే ముందు ఖచ్చితంగా మినిమం 5 to 6 గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి. అది 5 minutes అయితే మంచి టైం ఫ్రేమ్. 5 to 6 క్యాండిల్స్కి మినిమం 6 క్యాండిల్స్ అనుకోండి, రైటా? టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes, మినిమం 6 క్యాండిల్స్. ఏ కలర్ ఉండాలి? గ్రీన్ కలర్. ఒక డౌట్ వస్తుంది మళ్ళీ, సార్ ఇక్కడ 2 గ్రీన్ పడింది, ఒక రెడ్ పడింది, తర్వాత 2 గ్రీన్ పడింది, ఒక రెడ్ పడింది, తర్వాత ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్. సో నేను అప్పుడు ఏం చేయమంటారు? మీరు ఖచ్చితంగా గ్రీనే కన్సిడర్ చేయండి, రైట్? గ్రీన్ 6 కావాలి, మధ్యలో రెడ్ ఉన్న పర్లేదు. ఓకే, అర్థమవుతుంది కదా? మనకు ఓవరాల్గా గ్రీన్ 6 క్యాండిల్స్ ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఇక్కడ చెప్పిన విధంగానే విక్ అండ్ బాడీ కండిషన్. ఇది ఈ గ్రీన్ క్యాండిల్స్ అయిన తర్వాత మరి అక్కడ ఈ షూటింగ్ స్టార్ ఫామ్ అయితే ఓకేనా సార్? ఓకే, కానీ దాంతోపాటు మన థర్డ్ కండిషన్ కూడా చూడాలి. సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుసు కదా మీకు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసు కదా.
ఈ ఎక్కడైతే మన షూటింగ్ స్టార్ ఫామ్ అవుతుందో నియర్ బై ఏదైనా రెసిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోండి. డౌటా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నాకు తెలియదు సార్ అంటే, మనం ఒక వీడియో చేసాం ఆల్రెడీ, అందుకని చెప్పేసి గ్యాప్ ఇచ్చాము ఈ వీడియోస్ కోసము. సపోర్ట్ రెసిస్టెన్స్ కోసం ఒక వీడియో చేసాము, ఆ వీడియో చూడండి. ఆ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ వీడియో మీకు ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల ఈ క్యాండిల్ స్టిక్స్ని ఎలా వాడాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే కదా? సో ఏదైతే మనకు కావాల్సిన షూటింగ్ స్టార్ ఈ రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అవ్వాలి. క్లియర్ కదా? రెసిస్టెంట్ దగ్గర ఫామ్ అవ్వాలి. సో ఫామ్ అయితే 100% మీరు కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, సార్ ఎంట్రీ చెప్పేశారు, ఓకే ఈ క్యాండిల్ వస్తే మీరు ఎంట్రీ తీసుకోండి, మరి స్టాప్ లాస్ ఏది? సింపుల్ అండి, ఈ ఏదైతే షూటింగ్ స్టార్ ఉంటుందో దానిపైన విక్కే మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకే కదా? షూటింగ్ స్టార్ ఫామ్ అయిన తర్వాత ఇది మీ ఎంట్రీ అవుతుంది, రాసుకోండి ఫ్రెండ్స్. ఇది దీనిపైన మీ స్టాప్ లాస్ అవుతుంది. పైన అన్నారని చెప్పి కరెక్ట్ ఈ విక్ దగ్గరనే స్టాప్ లాస్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. మార్కెట్ ర్యాండమ్ ట్రేడర్స్ని ఎగ్జిట్ చేయించడానికి వస్తుంది, ఇక్కడ దాకా ఈ లెవెల్కి వస్తుంది ఖచ్చితంగా అప్పుడప్పుడు. అంటే ఐ మీన్ ఎవరైనా ర్యాండమ్ ట్రేడర్స్ ఉంటే వాళ్ళ స్టాప్ లాస్ హిట్ చేయడానికి ఇలా వస్తుంది. అందుకే కొంచెం ఒక 10-20 పాయింట్స్ వేరియేషన్లో పెట్టుకోవడం ఉత్తమం. అర్థమవుతుంది కదా? ఫైన్. చార్ట్లో చూస్తే మనం చూడండి, మార్కెట్ మొమెంటం స్టార్ట్ అయింది ఇక్కడ 1 2 3 4 5 6 సరిపోతుంది. ఓకేనా? సరిపోతుంది, 6 క్యాండిల్స్ రావడం సరిపోతుంది. తర్వాత మీరు మూమెంట్ని బట్టి ఈ క్యాండిల్ ఇలా ఫామ్ అవ్వాలి, మంచిగా క్లియర్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఇలా చిన్నగా బుడ్డ క్యాండిల్ లెక్క రాదు, మంచి క్లియర్గా ఒక మీ క్యాండిల్ బాడీకి క్యాండిల్ విక్కి డిఫరెన్స్ క్లియర్ కనబడుతుంది. అర్థమవుతుంది కదా? సో ఇలా మీరు మినిమం 5 to 6 గ్రీన్ క్యాండిల్స్ రావాలి. 7-8 వచ్చినా పర్లేదండి, ఈ విక్ వచ్చేదాకా వెయిట్ చేయండి, క్యాండిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. క్లియర్ కదా? ఓకే, ఈ క్లాస్కి ఒక టాస్క్ ఏంటంటే ఈ షూటింగ్ స్టార్ని మీరు మినిమం రెండు మీ బ్యాక్ టెస్ట్ చేసి మెయిల్ ఐడి తెలుసు కదా, ఆ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. ఓకేనా ఫ్రెండ్స్? హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.